శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇప్పుడు సర్వే ఏ రకంగానైనా చేయని సరే, ఆ సర్వే ఇట్లా చేసినందుకు ఇస్తలేము అనేటువంటి అంశం లేదు కదా. అసలు సర్వే చేయడానికి ఇవన్నిటికీ వీళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ చేయాలి. కనీసం వీళ్ళు చేసి పంపిన దాన్ని ఒక్కనాడైనా ప్రధానమంత్రికి కలిసి మొన్న 4 రోజుల క్రితం ప్రధానమంత్రిని కలిసిండ్రు. ప్రధానమంత్రి కలిసినప్పుడు అయ్యా మేము అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినాము, మరి తీర్మానం చేసినటువంటి దాన్ని మీరు ఆమోదం చేయడానికి మాట్లాడినరా? ప్రధానమంత్రికి కలిసిండ్రా? పోనీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులు పోయి ప్రధానమంత్రిని కలిసిండ్రా? పార్లమెంట్లో కనీసం లేవనెత్తినరా? ఖచ్చితంగా ఇవ్వాలని వాకౌట్ చేసిండ్రా? ఏదైనా మాట్లాడినరా? అంటే వాళ్ళలోన ఇవ్వాలనే ఉద్దేశం లేదు కనుక ప్రధానమంత్రిని కలవలేదు, కనీసం అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఏం చేయలేదు. ఏదో పైన సర్వే చేసిండ్రు, తక్కువ చేసి చూపించారు. వాళ్ళ ఉద్దేశం ఏంది? మీ జనాభా తక్కువ ఉందని చూపించాలని చూపించారు, అయిపోయింది. అమలు చేయాలనే ఉద్దేశం లేదు కనుక పార్లమెంట్ వరకు పంపించింది, అంతే మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నారు. ఇవాళ ఏం చెప్తారంటే వాళ్ళు ఎలక్షన్లలో పోయి మా చేతులు లేదు, మేము రేపు పార్లమెంటు పెట్టాలంటే మాకు బలం కావాలి, అధికారంలో వస్తే చేస్తామని ఒక మాట అంటారు. మరి కామారెడ్డి డిక్లరేషన్లో కేవలము రిజర్వేషన్ అంశమే లేదు కదా. కామారెడ్డి డిక్లరేషన్లో ఏమున్నాయి? టోటల్గా చట్టబద్ధత తీసుకొస్తాం, సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు, తెచ్చిండ్రా? కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు రియంబర్స్మెంట్ చేస్తామన్నారు, చేసిండ్రా? గొర్రెలకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు, 3 లక్షల రూపాయలు నగదు చేస్తామన్నారు, వేసిండ్రా? లేదు. 100 కోట్ల చేపల పంపిణీ చేస్తామని చేసిండ్రా? ముద్రాజులకు బీసీ ఏ గ్రూప్లో పెడతామన్నారు, ఇచ్చిండ్రా? పద్మశాలులకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేసిండ్రా? మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి ఒక మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, మంత్రిత్వ శాఖ ఇచ్చిండ్రా? యాదవులకు మంత్రిత్వ శాఖ ఎక్కడ పోయింది? మున్నూరు కాపులకు ఎక్కడ పోయింది? ఎంబీసీలకు ఎక్కడ పోయింది? ఎక్కడ ఏ కులానికి ఏ కుల వృత్తులను తీసుకొస్తామని ఎక్కడ పోయింది? కేవలం పైన రిజర్వేషన్లు అమలు అనే అంశం మాత్రమే కాదు, అన్ని విధాలుగా బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ అని కనిపిస్తుందా? ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఏవి కూడా అమలు కాలేదు కదా అసలు. ఇక్కడ చూడమ్మా కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళకి గుర్తుందో లేదో సిద్ధరామయ్య గారు డిక్లేర్ చేసారు. సిద్ధరామయ్య గారికి పోయి అడగమండి పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇలా ఇన్ని ఉన్నాయి, 3-4 పేజీల డిక్లరేషన్స్ చేసినారు. ఇన్నిట్లలో మరి ₹1 ఖర్చు కానటువంటిది మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్కు చట్టబద్ధత ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. మరి ఇన్ని కులవృత్తులను చేస్తామన్నారు కదా, మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా? ఇవన్నీ ఇన్ని కులాలకు ఇస్తామనేటువంటి, ఎంబీసీలకు ఇస్తామనేటువంటి ఎక్కడ పోయినాయి? ఒక్కటి కూడా జీవో ఇష్యూ కాలేదు. ఇప్పుడు ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఇవన్నీ కూడా అమలు చేసి, ఇవన్నీ జీవోలు తయారు చేసి ఇష్యూ చేసి చట్టబద్ధత కల్పించి ఈ ఒక్క అంశాన్ని ఈ 42%, 60% జనాభా ఉన్న 42% ఇస్తామన్న మొదటి దఫా కనుక ఈ 42% రిజర్వేషన్ ప్రక్రియ మా చేతుల్లో లేదు. ప్రధానమంత్రి దగ్గర పోయి కలిసినాము, 10 సార్లు ఇచ్చినాము, కొట్లాడినాము, ధర్నాలు చేసినాము, అఖిలపక్షం తీసుకుపోయినాము, మా వంతు మేము శ్రమ చేసినాము, మా వల్ల కాలేదు అని చెప్తే అర్థం ఉంది. ఏం చేయకుండా ఇలా ఎలక్షన్స్ పెడుతున్నామని చెప్పి రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పి హడావుడి చేస్తున్నారు. ఇలా వచ్చేటప్పుడు ఒక రైతులు అడిగినా, అబద్ధం కాదు నేను చెప్పేది, ఈ మాదారం మన విలేజ్ మా హన్వాడ మండలంలో పక్కలో ఉంటుంది. ఆ ఊరాయన వచ్చిండు, వెంకటరెడ్డి అని చెప్పి, మన బలవంత్ రెడ్డి అని చెప్పాను. ఆయన అడిగినా నేను, ఏమయ్యా బలవంత్ రెడ్డి మరి రైతు భరోసా వస్తుందంటే, సార్ రాదు, ఉట్టి బోక సార్, ఎలక్షన్స్ ముందు ఎన్నో వస్తున్నాయి కనుక వేస్తా అంటున్నాడు. ఒకరు వేస్తే కూడా వేస్తాడు ఇప్పుడు, కానీ తర్వాత మళ్ళీ ఏడు సార్, ఉట్టి మోసం సార్, ఇదంతా దగా సార్, మేము రోడ్ల మీద పడ్డాం సార్, అడకతిన పరిస్థితి వచ్చింది, నాకు 20 ఎకరాలు ఉన్నా కూడా మొత్తం కరెంట్ లేదు, చేను ఎండిపోయిందని చెప్పాడు. ఈరోజే 100% అబద్ధంగా చెప్పేది. ఎవరికి భరోసా లేదు. ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ ముందు అడ్డగోలుగా వాగ్దానాలు చేయడం, అధికారంలో రావడం తప్ప ఏం లేదు. ఇలా 2-3 పేజీల బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఒక జియో ఇష్యూ కాలేదు, ఒక ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇలా మోసం చేస్తున్నారు. అసలు మొదటికే మోసం వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇలా 23% రిజర్వేషన్ గతంలో ఇచ్చిండ్రు, ఇలా 42% అని వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసి పంపారు. అసలు ఈ 23% కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా అగమ్య గోచరంగా ఉంది. మరి వాళ్ళు 42% ఎట్లా ఇస్తారు? 23% తీసేసి పైన వాళ్ళకు టికెట్లు ఇస్తారా?